క్షేమంగా మన మధ్యలోకి నడిపించాడు. అందుని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. అంతేకాదు పిల్లరా, మరి దేవుడు వాతావరణాన్ని కూడా చక్కగా మనకు సహకరింపజేశాడు. ఆయన రాత్రికాలం ముందు భారీ వర్షంతో మరి ఆలోచించాను, ఇదే కంటిన్యూగా మరి కురుస్తుందా మరి ఆగుతుందా అనే ఆలోచన ఉండే. దేవుడు నేను చిన్న సాక్ష్యం ఇది. దాదాపు మూడు గంటలకి నేను పడుకునే ముందు ప్రేయర్ చేసిన, ఒక హాఫ్ అన్ అవర్ చేసి, ప్రభా మరి దైవజనం కంపల్సరీ ఈ మీటింగ్ అయితే క్యాన్సిల్ అయ్యే పరిస్థితి కాదు, వర్షం పడ్డా మేమైతే కంపల్సరీ ఆహ్వానించే ఆలోచనలో ఉన్నాం కనుక మరి ఆటంకం లేకుండా సాయం చేయి ప్రభు అని చెప్పేసి నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు, నేను ప్రేయర్ ముగించకముందే వర్షం ఆగిపోయింది. ఇది నిజం ప్రియులారా. ఇంక మళ్ళీ అప్పుడు ఆగిపోయిన వర్షం మళ్ళీ రాలేదు ఇప్పటి వరకు. దేవుడికి మహిమ కలుగును గాక. సరే, దేవుడు తన కృపను బట్టి మరి మంచి సహాయాన్ని దేవుడు చేసినందుకు మహిమ కలుగును గాక. సో ప్రభు మరి ఇప్పటికే 1:20 అవుతా ఉంది. మరి పొద్దున ఉదయం తినొచ్చిన వాళ్ళకి ఆకలి అయ్యే సమయం. సో మరి ఈ సమయంలో మరి దైవజనులకు మనం సమయం ఇస్తూ ఉన్నాం. సో మరి మన తొందరని బట్టి మరి దైవజనులు ఆగిపోకుండా వాక్యం చెప్పబడుతున్నప్పుడు చక్కగా మరి ఆమేన్ హల్లెలూయా చెప్తూ మనం వాక్యాన్ని విందాం ప్రియులారా. ఎందుకంటే దైవజనుడు మన మధ్యలోకి వచ్చిండు అంటేనే అది చాలా దీవెనకరమైన కార్యం ప్రియులారా. సరే, నేను ఇంకొక మాట ఏం చెప్తానంటే, దేవుని అభిషేకం కలిగిన దైవజనులు రావడం కార్యం. ఓకే, డిస్టర్బ్ చేయకండి, ఒకసారి పెట్టేసేయండి. సేవకులు అనబడే వాళ్ళు అందరూ ఉన్నా కానీ దేవుడు పంపే సేవకుడి మనం కలిగి ఉండడం అనేది చాలా ధన్యకరమైన కార్యం. హల్లెలూయా. సో ఆ దైవజనుడు ఉన్నప్పుడు దేవుడు ఆయనతో పాటు ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటాడు అనేది లేఖన ఆధారం అది. సో అలాంటి దైవజనుని దేవుడు మన మధ్యలో ఉంచడం అనేది అది చాలా దీవెనకరమైన కార్యం ప్రియులారా. సరే, మీరు ఎంతమంది సంతోషిస్తున్నారో నాకు తెలియదు కానీ నిశ్చయంగా మరి చాలా రోజుల తర్వాత మళ్ళా దేవుడు దైవజనుడు మన మధ్యలోకి నడిపించడం జరిగింది. మరి ఇంకా దైవజనుడి గురించి మనం అందరం ప్రార్థించేద్దాం. మరి ప్రభుచితమైతే వాక్యం అయిపోయినాక కొన్ని మాటలు నేను చెప్తాను, ఎందుకంటే దైవజనులకు ఆలస్యం కాకుండా సమయం ఇద్దాం. దానికి సమయం ఇవ్వడానికి ముందుగా మరి ఒక పాట, హిందీ పాట ఒక పాటి ఇప్పుడు అందరూ లేచి నిలబడదాం. చాలాసేపు కూర్చున్నాం కదా, ఒక లేచి నిలబడి మరి దైవజనునికి సమయం పాట, చిన్న పాటే, ఒకటి పల్లవి ఒక చరణం. మన యేసు విజయశీలుడు ఆయనకే కోట్లాది వందనాలు అనే పాట ఒకటి ఉంటుంది హిందీలో. సోదరి పాడుతుంటుంది, మనందరం జయ దేనే వాళ్ళే యేసు అనే పాట. जीवन देने वाले प्रभु यीशु को जीवन भर धन्यवाद। जय देने वाले प्रभु यीशु को कोटि कोटि धन्यवाद। जीवन देने वाले प्रभु यीशु को
దేవునికి స్తోత్రాలు వందనాలని చాలా చక్కని పాట అది. సరే ప్రియులారా, మరి ఈ సమయంలో దైవజన సమయం వేయడానికి ముందుగా అందరం వాళ్ళని నిలబడి ఉంటుండగా మరి వాక్యం నిమిత్తము మరి దైవజన్ని కొరకు మరి మన మధ్యలో ఉన్న మార్టిన్ గారు వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తుండగా మన అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన లేకపోతాం. అందరం ప్రార్థించుకుందాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. సజీవుడా, జీవముల దేవ, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. మొదటగా మా దోషాతిక్రమము పాపమును మన్నించండి. మీ రక్తం మీదకి వచ్చి ప్రార్థిస్తున్న సహాయం చేయండి అయ్యా. ప్రభువా, కుమారుడు కుమార్తెలు ఎంతో ప్రయాసపడి ప్రభువా ఈ కూడికను ప్రభువా పెట్టుంటారు ఆయన. నీవే తండ్రి వారి ప్రయాసం ఎంత మాత్రం వ్యర్థం కాకుండా ఓ దేవా నువ్వు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఎంతగానో ప్రభువా విరిగి నలిగిన హృదయాలతో నీ ఎద్దకు వచ్చినాం ప్రభువా. నువ్వు మాట్లాడుతూ మేము జీవించగలుగుతాం ప్రభువా. నువ్వు మాట్లాడుతూ మేము బ్రతకగలుగుతాం ప్రభువా. ఓ దేవా నువ్వు మాట్లాడుతూ మాకు స్వస్థత జరుగుతుంది ఆయన. ఓ నువ్వు మాట్లాడితే ప్రభువా మా చెడిపోయిన జీవితాలు మరలా ప్రభువా తిరిగి కట్టబడతాయి ప్రభువా. అయ్యా మేము ఎంతగానో నీ కోసం ఎదురు చూస్తా ఉన్నాం ప్రభువా. దైవజన్ని ఆరాధన చేసుకుని మాతో చక్కగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఓ నేరుగా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. అది ఎంత కరుకైనా ఎంత ఇబ్బంది అయినా ప్రభువా నీ పక్షంలో కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరికి నాయన వినగల మనసును గ్రహింపల శక్తిని దయచేయండి. ఓ దైవజను నాతోటే మాట్లాడుతున్నాడు అని కాకుండా ప్రభువా నాతో కాకపోతే దేవుడు ఎవరితో మాట్లాడుతున్న ఉద్దేశం కలిగి జీవించే కృపను దయచేయండి. మంచి హృదయాన్ని దయచేయండి. నీవే కృప చూసి సహాయం చేయమని ఓ ప్రభువా నీవే ఈ వాతావరణమును ప్రతి ఒక్కరి ఆలోచనని స్వాలోచుకొని నీవే నడిపించమని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దైవజనం దేవుడు దీవించినాక మరి సమయాన్ని కాపాడుకోగలుగుతాం. ప్రభు యేసుక్రీస్తు నామమున కూడిన మీ అందరికీ శుభము కలుగుగాక. మరి మరొకసారి ఒక చిన్న అద్భుతమైన సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. లేచినబడి ఉండగా ఒక బైబిల్ వాక్యం చదివి మనం కూర్చుందాం. ఆదికాండంలోంచి మొదటి అధ్యాయంలోంచి ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము, వారి సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏడుదురుగాకని పలికెను. 27వ వచనం చదువుదాం. 26, 27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడి మాటను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, భూమి ఆకాశముల సృష్టికర్త, నీకు స్తోత్రములు. నీ నామమును బట్టి మేము ప్రార్థిస్తున్నాం. చిన్న మందరి ఇక్కడ చేరుండగా మా అతిక్రమ దోషం క్షమించి మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని నీ చేతులు పెట్టి మమ్మల్ని మేము సమర్పిస్తూ ప్రభు మరి వాక్యాన్ని వాతావరణాన్ని సమస్తాన్ని సమర్పిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. కూర్చోండి. మంచిది పిల్లారా, మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ఫస్ట్ కాల్మార్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సంఘాన్ని కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మరి సాయంకాలం జరగాల్సిన మీటింగ్ పోవడం జరుగుతూ ఉంది. సరే, వర్షాకాలం కనుక మరి ఫాస్ట్ గారు ఉదయమే పెట్టేసుకుందాం, మళ్ళీ సాయంత్రం కూడా వర్షాలు ఇబ్బంది అవుతుందనే ఆలోచన వచ్చేసరికి సరే అని చెప్పడం జరిగింది. మరి పొద్దున్నే లేచి రావడం అనేది కొంచెం కష్టమైన పని, అయినా కొంచెం లేట్ అయిపోయింది. ఇప్పుడు తినే టైం ఇది, ఏ టైం ఇది?
భౌతిక సంబంధమైన ఆహారం తినే టైంలో మనం ఆత్మ సంబంధమైన ఆహారం తింటా ఉంటాం, వాక్యాన్ని తింటా ఉన్నాం. సరే, చూద్దాం. ఒక గంట సేపు దేవుని యొక్క మాటలను మనం చూద్దాం. ప్రభు చిత్తమైతే రేపు మనం మళ్ళీ సమయాన్ని కూడుకుందాం. రేపు ఉదయం సమయాన్ని కూడుకొని మనం టైం ముగించుకుందాం. సరే, ఏం ప్రసంగం చేయాలని నేను అనుకుంటా ఉన్నాను. మరి ఒక చిన్న తలంపుడు దేవుడు నా మనసులో పెట్టాడు. మరి దాన్ని మీ మధ్యలో నేను మాట్లాడాలనుకుంటున్నాను. అది మీకు ప్రయోజనకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. మరి ఈ యొక్క రాజన్నపేట సంఘం మరి దీవించబడాలి, విస్తరింపబడాలని నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఎంతో ప్రయాసపడి మరి ఇక్కడ చేసిన ఒక రూపంలోకి గోడలు కట్టి బండలేసి చక్కగా చేసుకున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మరి ఆత్మ సంబంధమైన సంఘం కూడా క్రమంగా కట్టబడతా ఉండాలి. ఓకే, మిగతా దేవునితో రేపు మాట్లాడదాం మనం. మరి చదవబడిన యొక్క లేఖనంలో ఈ మాట మనందరికి తెలిసిందే. దేవుడు మనుషులను చేసినప్పుడు మరి ఏ విధంగా చేశాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ భూమి ఆకాశములను అందరి సమస్తాన్ని సృష్టించిన దేవుడు మరి వాటన్నిటిని సృజించినప్పుడు మరి స్పెషల్గా దాని గురించి ఏం మాట్లాడలేదు. సూర్యుడిని, చంద్రుణ్ణి మరి సూర్యుడిని, చంద్రుణ్ణి మరి నక్షత్రాలను సృష్టించిన దేవుడు వాటి గురించి ఏం మాట్లాడలేదు, కానీ వాటిని సృష్టించి అట్లా పెట్టేశాడు. మరి సూర్యుడు ఎంత ఉంటాడంటే మన భూమి కంటే చాలా రెట్లు, చాలా పెద్దది సూర్యుడు. సూర్యుడి కంటే నక్షత్రాలు చాలా పెద్దవి. నక్షత్రాలలో రోజు రోజు ఒక పెద్ద నక్షత్రాన్ని కనుక్కుంటున్నారు వాళ్ళు. అవి మనం చెప్పుకుంటే అది అర్థమయ్యే సమస్య కాదు, చదువుకుంటే తప్ప మనకు అది అర్థం కాదు. ఈ భూమి ఎంతుందో మనకు భూమి గురించి అర్థం కాదు. సరే, అట్లాంటివి చేసిన దేవుడు. సరే, ఈ భూమిని తీసుకుందాం. ఈ భూమిని, ఇంత గొప్ప భూమిని, ఆకాశాన్ని చేసిన దేవుడు మరి వీటి గురించి పెద్దగా ఏం మాట్లాడలే, కానీ ఆయన చేసిన ఈ భూమి పైన నరుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నరుని దేవుడు భూమి పైన సృష్టించాడు. సృష్టించినప్పుడు మరి ఇది మనకు తెలుసు, దేవుణ్ణి సృజించినప్పుడు అతని పేరేం పేరు? ఎంతనండి? దేవుడు నరుని సృష్టించినప్పుడు నరుని పేరేం పేరు? అందరికి తెలుసా? తెలిస్తే చెప్పండి. మరి ఏం పేరు? ఆదాము. వెరీ గుడ్. తెలిసినా మీరు ఏం చేయాలంటే, ఒకసారి మీరు చెప్తే మీ అందరికి తెలిసిందని నేను అనుకుంటా. తెలియకుంటే మీరు చెప్పకుంటే నేను మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ చెప్పాలి. కనుక ఇప్పుడు ఆ నరుని పేరు ఏం పేరు? ఆదాము. రైట్. ఇక్కడ కానీ మనం చూసినట్లయితే
ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో 27వ వచనంలో మనం చదివినాం. చదవండి మరోసారి. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఈ 1వ అధ్యాయంలో నరుణ్ణి దేవుడు ఏం చేశాడు? సృజించాడు. స్త్రీనిగాను పురుషునిగాను సృజించాడు. అంటే ఒకే వ్యక్తి లోపల స్త్రీ ఉన్నాడు, పురుషుడు ఉన్నాడు. ఈ 1వ అధ్యాయంలో. 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి నేలను సేద్యపరచుటకు నరుడు లేడు అనే మాట రాయబడింది. 2వ అధ్యాయంలో 5వ వచనం నుంచి. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. అంటే పైనుంచి వర్షం కురవలేదు ఆ టైంలో. ఆవిరి ఎక్కడి నుంచి వచ్చింది? నేల నుంచి వచ్చి నేలను తడిపేది. దేవుడైన యెహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించి నేలను సేద్యపరచడానికి నరుడు లేడు. అంటే భూమిని దున్నడానికి సేద్యపరచడానికి నరుడు లేడు. కానీ 1వ అధ్యాయంలో ఏం జరిగింది? దేవుడు స్త్రీనిగా పురుషునిగా చేశాడు. స్త్రీనిగాను పురుషునిగాను సృజించాడు. 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి నేల మంటితో నరుడు లేడు. నేలను సేద్యపరచడానికి నరుడు లేడు. కనుక అప్పుడు ఏం చేశాడంటే ఆయన దేవుడైన యెహోవా 7వ వచనం నేల మంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. రైట్. అప్పుడు ఏం చేసిందంటే ఆయన ఈ నేల మంటిని తీసుకొని నరుణ్ణి నిర్మించి అతని నాసికా రంధ్రములో జీవవాయువు ఊదినప్పుడు నరుడు జీవించి ప్రాణి అయ్యాడు. తర్వాత ఏం జరిగిందంటే ఈ నేల మంటితో నరుణ్ణి నిర్మించి ఏం చేశాడు? నిర్మించి. ఈ 2వ అధ్యాయంలోనేమో నరుణ్ణి నిర్మించాడు. 1వ అధ్యాయంలోనేమో నరుణ్ణి సృజించాడు. ఆ తర్వాత ఇతనికి గాఢ నిద్ర కలగజేసి హల్లెలూయా. అప్పుడు ఏం చేశాడంటే ఆయన ఒక స్త్రీని తయారు చేసి ప్రకటన తీసి స్త్రీని నిర్మించి ఆదాము దగ్గర తీసుకొచ్చాడు. ఇది మనకు తెలుసు. అర్థమైందండి? రైట్. ఇప్పుడు ఇక్కడ ఏం చేశారంటే 1వ అధ్యాయంలో నరుణ్ణి సృజించాడు. స్త్రీనిగాను పురుషునిగాను సృజించాడు. అయితే ఈ శరీరం, ఈ 1వ అధ్యాయంలో ఉండే ఈ శరీరం ఈ మనలాంటి శరీరం కాదు. ఇది థియోఫనీ శరీరం. ఏ శరీరం? థియోఫనీ శరీరం. థియోఫనీ శరీరం అంటే ఈ శరీరం లాగానే ఉంటుంది, మనలాగానే ఉంటుంది, కానీ అది మనకు కనబడదు, మనం దాన్ని ముట్టుకోలేము. అది ఎవరిని ముట్టుకోరు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇక్కడే ఉంటుంది. మనం ఆ శరీరాన్ని పట్టుకోలేము, ముట్టుకోలేము,
మనకు కనబడదు. ఆ శరీరం తినదు, తాగదు. దేవునికి మహిమ కలుగును గాక. తినాల్సిన అవసరం లేదు, తాగాల్సిన అవసరం లేదు. ఎవరికి? ఆ శరీరానికి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇది ఏ శరీరం ఇది అండి? రైట్. ఎప్పటికైనా మీకు ఇవి మాటలు మీకు గుర్తుండాలి. ఈ మాటలు గుర్తుండాలి. ఇది థియోఫనీ శరీరం. ఈ థియోఫనీ శరీరంలో స్త్రీని పురుషుని కలిపి చేశాడు. ఎవరెవరిని? స్త్రీని పురుషుణ్ణి ఇద్దరిని కలిపి చేశాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఈ నేలమంటితో నరుని నిర్మించినప్పుడు ఏం జరిగిందంటే, ఇక్కడ ఉండే ఆదామును తీసుకొచ్చి ఈ ఆదాములో పెట్టాడు. ఈ నేలమంటితో నిర్మించిన శరీరంలో పెట్టాడు. ఈ థియోఫనీ తీసుకొచ్చి. హల్లెలూయా. ఆ తర్వాత ఈయనలో నుంచి, అంటే ఈ ఆదాములో నుంచి ప్రక్కటెముకను తీసి స్త్రీని తయారు చేసి ఇక్కడ ఉండే హవ్వను తీసుకొచ్చి మళ్ళా ఈ స్త్రీలో పెట్టాడు. అర్థమైందండి? ఆదామును తయారు చేసి ఇక్కడ ఉండే ఆదాము యొక్క థియోఫనీని తీసుకొచ్చి ఇక్కడ ఆదాములో పెట్టాడు. ఈ మొదటి శరీరంలోనేమో ఇద్దరిని కలిపి ఒక దాంట్లో చేశాడు. ఆ తర్వాత ఇక్కడ మళ్ళా ఆదాములో నుంచి ఆ హవ్వను తీసిన తర్వాత ఇక్కడ ఉండే హవ్వను తీసుకొచ్చి ఈ శరీరంలో పెట్టాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇది మీరు జాగ్రత్తగా మీ మనసులో భద్రం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మరి ఆదాము ఆ టైంలో ఎట్లుండేనో మనం ముద్రలకు సంఘకాలములకు మధ్య ఉన్న ఎడము అనే వర్తమానంలో మనం చూడొచ్చు. 47వ పారాగ్రాఫ్లో పారాగ్రాఫ్ ఇప్పుడు దానిని గురించి మనకెవరు అనువదించవలసిన అవసరత లేదు. చూశారా ఏలయనగా వారు నిత్య జీవము నుండి పడిపోతిరని మనకు తెలియను మరియు వారు నిత్య జీవంపై హక్కును కోల్పోతిరి. ఆదాము మరి అవ్వ ఏదైనా తోటలో నిత్య జీవము నుండి మరణములోనికి పడిపోయినప్పుడు వారి ఆధీనములో ఉన్న సృష్టి యావత్తును మరణములోనికి తీసుకొని వెళ్ళిరి. ఆదాముకు మునుపు ఒక వృక్షము ఎన్నడూను చావలేదు. ఆదామునకు మునుపు ఒక జంతువు ఎన్నడూను చావలేదు. మరియు చనిపోయినటువంటి ఒకే ఒక కార్యము కలదు. దేవుడు మాత్రమే మృత్యువునకు అతీతుడు. ఏలి అనగా ఆయన నిత్యుడు. మరియు మనం మరణమును తప్పించుకున్నటకు అదొక్కటే మార్గము గలదు. మనము చనిపోకుండా ఉండుటకు మనము దేవుని కుమారులుగా మరియు కుమార్తెలుగా ఉండవలెనని మనలో నిత్య జీవము కలిగి ఉండవలెను. హల్లెలూయా. దేవుని కుమారులుగా మరియు కుమార్తెలుగా ఉండవలెనన్న మనము మనలో నిత్య జీవాన్ని కలిగి ఉండవలెను. అయితే మనం పాపములో పడిపోయినప్పుడు ఈ ఉదయము వర్తమానములో నేను చెప్పిన విధముగా మనము మన జన్మ హక్కును అమ్ముకొని మరియు ఈ స్థితికి వచ్చి ఉన్నాము. ఇప్పుడు ఈ స్థితిలో నిత్య జీవమునకు ఈ పక్క దేవుణ్ణి అందుకొనలేని స్థితిలో ఉన్నాము. నిత్య జీవమునకు ఈ పక్క దేవుణ్ణి అందుకొనలేని స్థితిలో మనం ఉన్నాము.
ఆదాము మరణములో పడిపోయినప్పుడు అతడు సమస్త సృష్టిపై మరణమును తీసుకొని వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీరు చూడండి, ఆదాముకు మునుపు ఒక వృక్షం ఎన్నడూ చనిపోలేదు, చావలేదు. ఆదాముకు మునుపు ఒక జంతువు ఎన్నడూ చావలేదు. మనము చనిపోయినటువంటి ఒకే ఒక కార్యం గలదు. హల్లెలూయా. చాలా జాగ్రత్త మీరు గమనించండి. ఆదాముకు ముందు ఒక జంతువు గాని ఒక వృక్షము గాని ఎన్నడూ చావలేదు. ఆదామే నిత్య జీవములో ఉన్నాడు, మరణము లేకుండా ఉన్నాడు. ఆదాము చనిపోవడానికంటే ముందుగా ఒక జంతువు గాని ఒక వృక్షము గాని ఎన్నడూ చావలేదు. ఆదాము పాపం చేయడానికంటే ముందుగా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక, ఆదాము నిత్య జీవములో ఉన్నాడు, నిత్యత్వంలో ఉన్నాడు. ఆయనకు వ్యాధి లేదు, బాధ లేదు, మరణం లేదు, దుఃఖం లేదు. చాలా హ్యాపీగా ఉన్నాడు ఆయన. ఇక ఆయన వయసు రోజు రోజు పెరిగేదేమి లేదు. ఎప్పటికీ 22, 21 సంవత్సరం, 21, 22 సంవత్సరాల వయసులో ఉండేవాడు. ఎవరు? ఆదామును 21, 22 సంవత్సరాల వయసులో చేశాడు. అదే వయసులో ఆయన ఎల్లప్పుడూ కూడా ఉండేవాడు. అతనికి మరణం లేదు, వ్యాధి లేదు, బాధ లేదు, దుఃఖం లేదు. అలాంటి స్థితిలో ఆదాము ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క అలాంటి స్థితిలో ఉన్న ఆదాము ఆయన ఇంకా ఎలాంటి ఇది కలిగి ఉన్నాడంటే, మనం ఇక్కడ చూడవచ్చు కొన్ని కార్యాలను. ఎస్ 51వ పారాగ్రాఫ్లో ఇప్పుడు ఆదాము దేవుని యొక్క వాక్యమును పట్టుకొనుటకు బదులుగా తన భార్య మాట వినినందువలన అదే అతనిని పాపం చేయనట్లు చేసినది. అతని భార్య సాతానుతో కారణములు అడిగి పిమ్మట ఆ ఉత్పత్తిని ఆదాముకి ఉత్పత్తి చేసినది. మరి ఆదాము వాక్యమును విడిచి అమ్ముడు పోయేను. అతను తన సహవాసమును మరియు జీవము యొక్క తన హక్కును పోగొట్టుకున్నప్పుడు అతడు తన స్వాస్థ్యమును కూడా కోల్పోయేను. గుర్తుంచుకునుడి, దానిని నీవు తినుదినమున నిశ్చయముగా నీవు చనిపోయేదవు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో, అతడు ఎప్పుడైతే పాపం చేశాడో జీవం యొక్క తన హక్కును పోగొట్టుకున్నప్పుడు అతడు తన స్వాస్థ్యమును కూడా కోల్పోయాడు. గుర్తించుకోనండి. అయితే అతని జీవంలో స్వాస్థ్యం ఉన్నప్పుడు ఆదాము ఎట్లుండేవాడు చూడండి ఒకసారి. మరి అతడు జీవమును పోగొట్టుకున్నప్పుడు అతని జీవములో ఉన్న స్వాస్థ్యమును కూడా కోల్పోయాను. ఏలయనగా భూమిపై అంతటను అతను సర్వాధికారము కలిగి ఉండేను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆదాము ఎట్లుండే అంటే భూమి అంతటి పైన సర్వాధికారము కలిగి ఉండేను. ఆదాము ఎవరు తెలుసా? మా తాత. ఎవరు? ఆదాము మా తాత. నీకు? నాకు ముత్తాత. హల్లెలూయా. మనందరికీ ఆయన తాత, మూల పురుషుడు. ఆయనలో నుండే మనం ఇక్కడికి వచ్చినాం. ఈ భూమి పైన ఏ మనుషుడున్నా కూడా వాళ్ళందరూ కూడా ఈయన గురించే. చూడండి, మన తాత మనకు గుర్తుంటాడు, మన ముత్తాత గుర్తుంటాడు, ఆయనకు ముందున్న వ్యక్తి మనకు గుర్తుంటాడు. అవునా? మన తండ్రి గుర్తుంటాడు, మన తాత గుర్తుంటాడు, ఇంకేమన్నా పోతే ముత్తాత వరకు గుర్తుంటాడు.
ఆయనకు ముందున్న వ్యక్తిని మనం గుర్తుపట్టుకోవడం కష్టం, మనం జ్ఞాపకం చేసుకోవడం. ఇంకా ఆయనకు ముందున్న వ్యక్తిని అసలే మనకు తెలియదు. ఇక ఇంకా ఆ పేర్లు కూడా చెప్పేటోళ్ళు లేరు అసలు. మన తల్లిదండ్రులు మన తాతలు చెప్పితే వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత వరకే చెప్తారు, అంతకు మించి చెప్పలేరు. కానీ దేవుడు మన ప్రారంభంలో ఉండే మన మూల పురుషుని గురించి మనకు చెప్తున్నాడు. మూల పురుషుడైన ఆదాము, ఆయన ప్రారంభంలో ఉన్న వ్యక్తి, ఆయన నిత్య జీవం పైన హక్కు కలిగి మరణము వ్యాధి బాధ లేని వాడిగా ఉండి ఈ భూమి పైన సర్వాధికారం కలిగి ఉన్నాడు. ఆయన భూమి పైన ఏమున్నాడు? సర్వాధికారం అంటే ఆ కింద రాయబడ్డ చూడండి, ప్రాప్తి చెప్తున్నాడు. అతను సర్వాధికారం, ఈ భూమిపై అంతటా అతను సర్వాధికారం కలిగి ఉండెను. అతడు భూమికి దేవుడు. అది భూమికి దేవుడు ఎవరు? ఆదాం. దేవుడు విశ్వం అంతట్లో ఎక్కడనైనా ఉండును. దేవుడు విశ్వం అంతట్లో ఎక్కడైనా ఉండును. అయితే ఆయన కుమారుడు ఈ భూమిని తన ఆధీనంలో ఉంచుకొనెను. ఆయన కుమారుడు ఎవరంటే ఆదాము. ఈ భూమిని తన ఆధీనంలో ఉంచుకొనెను. అంటే ఈ భూమి అంతా కూడా ఆదాము కంట్రోల్లో ఉన్నది. అతను పలికినది జరిగేను. అతడు పలికినది జరిగేను. అతడు పేర్లు పెట్టగలడు. అతడు చెప్పగలడు. అతడు ప్రకృతిని నిలుపగలడు. అతడు తాను కోరుకున్నదంతయును చేయగలడు. ప్రకృతిని నిలపగలడు, కోరుకున్నదంతయు చేయగలడు. చూశారా? అయితే అతడు దానిని చేసినప్పుడు తన స్వాస్థ్యమును కోల్పోయాను. ఇప్పుడు ఆదాము చెప్పగలడు, ఈ కొండ కదిలి అక్కడికి పోవును గాక, మరి అది అలాగే చేయను. ఈ కొండ కదిలి అక్కడికి పోవును గాక అని ఆదామంటే అది మరి అది అలాగే జరుగును. ఆదాము ఇట్లా అనగలడు, ఈ చెట్టు పెకిలింపబడి అక్కడ నాటబడును గాక, దానిని అది చేయును. చూశారా? ఏలయనగా మన తండ్రి అయిన దేవుని కింద ఒక చిన్న దేవునిగా అతనికి పరిపూర్ణ అధికారము ఉండేను. ఏలయనగా అతను దేవుని కుమారుడు. ఆదాము ఎవరు? దేవుని యొక్క కుమారుడు. కనుక ఈ భూమి పైన ఆయనకి ఎట్లాంటి హక్కు ఉండే అంటే, ఈ జంతువులన్నిటికీ పేర్లు పెట్టింది ఎవరు తెలుసా? ఎవరు? ఆదామే. జంతువులకు పేర్లు పెట్టింది ఆయనే, చెట్లకు పేర్లు పెట్టింది ఆయనే. హల్లెలూయా. ఆయన పేర్లు పెట్టగలడని ప్రాప్తి అన్నాడు. ఇప్పుడు ఒక కొత్తగా ఒక 50 మంది పేర్లు మనం కానీ పెట్టి మళ్ళా వెంటనే వాళ్ళని పిలవాలంటే, ఆ పేరుతో పిలవాలంటే మనకు కష్టం. కొత్తగా వాళ్ళకి పేర్లు పెట్టి మళ్ళీ ఆ పేర్లతో పిలవాలంటే కష్టం. కానీ ఆదాము అన్నిటికీ పేర్లు పెట్టగలిగాడు, అన్నిటిని మళ్ళీ పిలవగలిగాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అయితే గమనించండి, పేర్లు పెట్టగలడు, అతడు పలికితే ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు ఈ రాజన్నపేటలో మనకు అక్కడ కొండలు కనబడుతున్నాయి. ఆ టైంలో ఆదాము అధికారం ఉన్నప్పుడు ఈ కొండలు అట్లా కనబడకుండా ఇవన్నీ తీసివేయబడి భూపాలపల్లి అవతల మళ్ళీ కొండల్లాగా ఉండాలంటే ఈ కొండలు మొత్తం అట్లా లేచిపోయి అక్కడ ఉండేటివి. అది ఎంత కార్యం చూడండి. ఒక చెట్టును నువ్వు వేర్లతో పెగిలించబడి అక్కడ పోయి నాటబడాలని అని అంటే, మనం చెట్టును చిన్న మొక్కను బీగితేనే అది మళ్ళీ నాటడం కష్టం, ఎండిపోతుంది. మళ్ళీ అది ఎన్నుకోవడానికి
రకరకాల కష్టాలు పడాలి మనం. కానీ ఆదాము పీకాల్సిన పని లేదు. జస్ట్ ఆయన నోటితో పలుకుతే చాలు, ఈ చెట్టు ఇక్కడ నుంచి పెకిలించబడి అక్కడ నాటబడును గాక అంటే దానిని అది చేయును. ఆ చెట్టు పోయి అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ నాటబడుతుంది. అంటే ఈ ప్రకృతి అంతటి పైన ఆయనకు అధికారం ఉండేది. జంతువులను రమ్మంటే వచ్చేవి, పొమ్మంటే పోయేవి. జంతువులు అంటే సింహాలు, పులులు, క్రూర జంతువులన్నీ కూడా, అవైనా ఇవైనా పాములైనా తేళ్ళైనా అవి ఆయనకు హాని చేసేటివిగా వాటన్నిటిపైన ఈ ఆదాముకు అధికారం ఉండేది. ఆ విధంగా ఆదాము ఇంత గొప్ప అధికారం కలిగి ఉండి ఆయన భూమిని తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఆయన హల్లెలూయా. ఆయనకు మరుగైంది కూడా ఏమీ లేదు. అక్కడ సింహము ఏటు నాగరంలో సింహం పడుకొని ఏం చేస్తుందో కూడా ఆదాముకు తెలిసేది. ఇక్కడ ఇంకా అప్పుడు మనుషులు లేరు, అప్పుడు జంతువులే ఉండే. ఆ టైంలో ఆయన అడవి జంతువులన్నిటిపైన ఆయనకు అధికారం ఉండే. ఎక్కడ ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలిసేది. ఈ భూమి పైన చిన్న దేవుడు. హల్లెలూయా. ఈ భూమి అంతట్లో అమెరికాలో ఏం జరుగుతుంది, చైనాలో ఏం జరుగుతుంది, అప్పుడు దేశాలు లేవు కానీ ఏ ఏ ప్రాంతంలో ఏమేమి ఉన్నాయి అన్నీ తెలిసేవి ఆదాముకు. అట్లాంటి మనిషి ఇప్పుడు భూమిపైన ఎవరైనా ఉన్నారా అండి? లేరు. ఎంత జ్ఞానం సంపాదించుకున్నా అంత అట్లాంటి మనిషి భూమిపైన లేడు. ఈరోజు ఒక చెట్టును బీకాలంటేనే జేసీబీ రావాలి. చిన్న చెట్టును బీకాలంటే ఏం కావాలి? జేసీబీ రావాలి. అది బీకి మళ్ళీ నాటదు. అది వీళ్ళ యొక్క టెక్నాలజీ, వీళ్ళ జ్ఞానం, ఇంత డబ్బు ఇదంతా ఖర్చు పెట్టి ఒక చెట్టును బీకి నాటే పరిస్థితులు లేరు. కానీ ఆదాం ఒక చెట్టుని కాదు, ఈ వరంగల్ జిల్లాలో ఉండే చెట్లన్నీ పెకిలించబడి కరీంనగర్ జిల్లాలో నాటబడాలంటే ఇవన్నీ ఇక్కడ ఏం కనబడవు. చెట్లన్నీ బోడిగా ఉంటుంది. ఇదంతా ఒక్కటే మాట. ఎంత గొప్ప శక్తి ఆదాము కలిగి ఉండేవాడు కూడా. పిల్లరా, నేను ఎందుకు చెప్తున్నానంటే ఆదాము దేవుని కుమారుడిగా ఉండి ఆ రకమైన అధికారాన్ని కలిగి ఉండేవాడు. ఎవరి హృదయంలో ఏముందో చెప్పగలిగేవాడు. సింహం ఏం ఆలోచిస్తుందో చెప్పగలిగేవాడు. ఎలుగుబంటి ఏం ఆలోచిస్తుందో చెప్పగలిగేవాడు. ఆదాముకు మరణం లేదు, జంతువులకు మరణం లేదు, చెట్లకు మరణం లేదు, దేనికి మరణం లేదు. ఆయన సర్వాధికారం కలిగి ఉన్నాడు కనుక ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో, మరణంలో పడ్డాడో, అన్ని మరణంలో పడిపోయినాయి, అన్ని అధికారం కోల్పోయినాయి. ఇప్పుడు ఎట్లా అంటే ఒక రాజకీయ నాయకుడు మన బంధువు ఉన్నాడు అనుకో, మన బంధువు సీఎంగా ఉన్నాడు అనుకో. మన బంధువు అంటే మన బాబాయో లేకుంటే మన అన్ననో సీఎంగా ఉన్నాడు అనుకో, ముఖ్యమంత్రిగా ఉన్నాడు అనుకో. ఆయన హైదరాబాద్లో ముఖ్యమంత్రి అంటే ఈడ పవర్ ఉంటుంది మనకు, అవునా? ముఖ్యమంత్రి తమ్ముడని ఎస్పీలు వీళ్ళు అందరూ వచ్చి సల్యూట్ కొట్టి మనకు సెక్యూరిటీ పెంచి ఆఫీసర్సు, మనుషులు అందరూ కూడా భయపడకుండా తిరుగుతారు మనకు. ఎందుకు? అన్న ఏమైండు? సీఎం, ముఖ్యమంత్రి, ఆయనకు అధికారం ఉన్నది కనుక ఈ పోలీసు వాళ్ళు, ఆఫీసర్లు, కలెక్టర్లు అందరూ వచ్చి సార్ నమస్తే సార్ అని గౌరవిస్తూ ఉంటారు, భయపడతా ఉంటారు. ఒక ఫోన్ చేసి జై అన్నమంటే జై చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ముఖ్యమంత్రి తమ్ముడు చెప్పాడు మనకని. రేపు ఎలక్షన్లో మన అన్న ఓడిపోయింది అనుకో, ఆయన అధికారం పోతుంది.
అక్కడనే పోలీసులు ఆయన్ని పట్టించుకోరు. నేను పట్టించుకుంటారా? ఇక మా ఇంటి చుట్టూ జనాలు కూడా తిరగారు. ఎందుకంటే ఈయన దగ్గరికి ఏముంది, ఏం లేదు. ఎస్ఐకి ఫోన్ చేసినా ఈనాడు, ఏం ఎస్ఐ నేను మాజీ సీఎం అంటే ఓకే సార్ ఏదన్నా ఉంటే నేను చూస్తాను, తర్వాత చూస్తాను లేండి. అరే ఇది చెయ్యండి, ఈ పని చేయండి అంటే చెయ్యండి అని మాట్లాడుతున్న గౌరవం లేదా అంటాడు. అంటాడా అన్నాడా? గౌరవంగా మాట్లాడే తెలియదానికి అంటాడు. ఒక నెల ముందేమో భయపడుకుంటూ తిరిగిన ఎస్ఐ ఇప్పుడు ఏమంటాడు, మనల్ని భయపెట్టిస్తాడు. అంటే సీఎం అధికారం కోల్పోయిందంటే, అన్న అధికారం కోల్పోయిందంటే ఇక్కడ కూడా పవర్ పోయినట్లే. ఎవరు మనల్ని పట్టించుకోరు, ఏం నీ మాటకు విలువ ఉండదు. అలాగే మన ముత్తాత, మన తాత ఆదాము పవర్ ఉన్నంత కాలం అన్నీ భయపడేటివి. ఆయన పవర్ కోల్పోయేసరికి అన్ని పవర్ కోల్పోయినాయి. సింహాన్ని రమ్మంటే వచ్చేది, ఈయన పవర్ కోల్పోయేసరికి సింహాన్ని రమ్మంటే ఇట్లా చూసేది, గర్జించేది. అది నువ్వు చేసేటట్టుందని ఈయన భయపడేది. అంతకుముందేమో సింహం భయపడేది. అంటే భయం అని కాదు కానీ ప్రేమ కలిగి లోబడేదని. కానీ ఎప్పుడైతే అధికారాన్ని ఆదాము కోల్పోయిండో ఇప్పుడు ఆదాము భయపడడం మొదలు పెట్టాడు, ఆదాము వరకడం మొదలు పెట్టాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్త మీరు గమనించండి. అయితే ఆదాము ఆ పవర్ను కోల్పోయినప్పుడు ప్రార్థన ఏమంటుందంటే ఆదాములో ఉన్న జీవములో ఉన్న స్వాస్థ్యాన్ని కోల్పోయాడు. ఆదాము జీవములో ఉన్న స్వాస్థ్యాన్ని కోల్పోయాడు. అంటే ఆదాము లోపల అంతకుముందు దేవుడు ఏం చేశాడంటే ఆ థియోఫనీ శరీరాన్ని తీసుకొచ్చి ఆదాము లోపల పెట్టాడు. ఈ థియోఫనీ శరీరం ఆదాములో ఉన్నంత కాలం ఈయనకు అన్ని అధికారాలు ఉండేవి. ఎప్పుడైతే ఆదాం పాపం చేసిండో ఈయనలో నుంచి ఆ థియోఫనీ శరీరం మళ్ళీ బయటకు వెళ్ళిపోయింది. ఆదాము జీవములో ఉన్న స్వాస్థ్యాన్ని కోల్పోయాడు. అంటే ఆ థియోఫనీ శరీరం ఏమైందంటే మళ్ళా పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిపోయేసరికి ఆదాములోంచి పోయేసరికి హవ్వలోంచి పోయింది. ఇక వీళ్ళు పాపం చేశారు. ఇక వీళ్ళకి అధికారం ఇప్పుడు లేదు. అంతకుముందు ఆదాము ఎట్లుండే అంటే ఆయన ఈడ చూసుకుంటూనే అమెరికాలో ఆ చెట్ల మధ్యలో ఒక సింహం ఉంది, అది ఏం చేస్తుందో చెప్పేటోడు ఎవరు? ఆదాము. ఎప్పుడైతే థియోఫనీ ఆ స్వాస్థ్యం బయటికి వెళ్ళిపోయిందో ఆయన ఒక చూడగలుగుతున్నాడు కొంత దూరం, కానీ అక్కడ సీమ ఉందా లేదో తెలియదు ఆయనకు. ఇప్పుడు మనం ఎట్లున్నామో ఆదాము అట్లా అయిపోయాడు. ఇప్పుడు ఈ ఒక చీమ ఇక్కడ ఈ పుల్పిట్ పైన ఉంటే నేను చూడగలుగుతా, ఆ మెయిన్ రోడ్ మీద ఉంటే చూడగలుగుతానా? నేను చూడలేము. అంటే ఇక మన దృష్టి అట్లా అయిపోయింది. అయితే ఆదాము థియోఫనీ కోల్పోక ముందు రోడ్డు మీద ఉన్న సీమ ఏంది? అమెరికాలో ఉండే సీమను చూసేటోడు. అట్లాంటి దృష్టి, అట్లాంటి జ్ఞానం, అట్లాంటి అధికారం ఎవరికి ఉండే? ఆదాముకుండే. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆదాము వాస్తవంగా అతని జీవములో ఉన్న స్వాస్థ్యాన్ని కోల్పోయేసరికి నార్మల్ సామాన్య మానవులాగా అయిపోయాడు.
ఇప్పుడు ఆ యొక్క థియోఫనీ శరీరం వెళ్ళిపోయింది. ఇక థియోఫనీ శరీరం వెళ్ళిపోయేసరికి శక్తిహీనుడు అయిపోయాడు. అందుకే ప్రవక్త ఏమన్నాడంటే, ఆదాము నీవలే నావలే శోధింపబడడానికి థియోఫనీ శరీరాన్ని దాటి వచ్చాడు అన్నాడు ఆయన. అంటే మొట్టమొదటిగా దేవుడు నరుణ్ణి సృజించాడు, తన పోలిక చొప్పున థియోఫనీ శరీరములు చేశాడు. తర్వాత నేలపైన నరుని చేసేటప్పుడు, నేల మంటిని తీసుకొని నరుని నిర్మించినప్పుడు ఈ నరుడు థియోఫనీ దాటేసి వచ్చాడు. తర్వాత దేవుడి యొక్క థియోఫనీని తీసుకొచ్చి ఆదాములో పెట్టాడు. తర్వాత మళ్ళీ ఆ థియోఫనీ వెళ్ళిపోయింది. థియోఫనీ ఉన్నప్పుడు, థియోఫనీ శరీరం ఉన్నప్పుడు ఎట్లా ఉండేనో చూడండి. ఇక ఆదాము టోటల్గా ఆయన ఎట్లా అయిపోయాడంటే, ఒకసారి మన ప్రవక్త చెప్పిన కొన్ని కార్యాలు మనం చూద్దాం. నలభై 4 నుంచి ఇప్పుడు మనం చెప్పేదాము, పాపము దానిని పాపమని పిలిచేదాము. విప్పి చూడండి, పాపమునగా ఏమిటి ఏమిటి అనేకులు చెప్పేదారు. త్రాగుట, వ్యభిచారము చేయుట కాదు, కానే కాదు, అవన్నీ పాపం యొక్క లక్షణములు. పాపం యొక్క లక్షణములు చూశారా? పాపము వాటినే కలగజేయును. చూడండి. అయితే నిజమైన పాపము అవిశ్వాసం. పాపం అంటే ఏంటిది? ఇప్పుడు అవిశ్వాసమే నిజమైన పాపం. అక్కడే వాటికి పేరియబడి పిలువబడి ఉన్నది. మీరు విశ్వాసి అయిన ఎడల ఆ కార్యములను మీరు చేయరు. ఆమేన్. అయితే నీవు ఎంతగా పరిశుద్ధుడుగా ఉండుటకు ప్రయత్నించినను, మరియు మీరు ఎంత భక్తిమంతుడుగా కనబడుటకు ప్రయత్నించినను, మీరు ఆ కార్యములను చేసిన ఎడల మీరు ఒక అవిశ్వాసిగానే ఉందువు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు పరిశుద్ధుడిగా ఉండడానికి ప్రయత్నించవచ్చు, భక్తిని చూపించడానికి ప్రయత్నించవచ్చు, కానీ ఆ కార్యాలు నువ్వు చేసినప్పుడు, పాపపు కార్యాలు చేసినప్పుడు నువ్వు ఇంకా అవిశ్వాసిగానే ఉన్నావని అర్థం. అది లేఖనానుసారమైనది. ఇప్పుడు ఏదో పోగొట్టుకునబడి ఉన్నది, అది మూలుగుచున్నది, అది మరలా వెళ్ళుటకై దాని యొక్క నిజమైన స్థానమునకు మరలా వెళ్ళి చేరుటకు అది ప్రయత్నించున్నది. ఎవరో ఒకరు భూమిపై నుండి అగాధములోనికి పడి పైకి వచ్చుటకు ప్రయత్నించు, ఎక్కుటకు ప్రయత్నించుటలో దీనిని లాగుచుంటను మీరు ఊహించగలరా? వారు ఎలాగైనా ఆ గుంట నుండి పైకి రావలేను. వారి యొక్క మొదటి స్థానమునందు లేరు. మరియు వారు వెర్రిగా కేకలు వేయించున్నారు. వారి గోళ్లతో గోడలను ఎక్కుటకు కేకలు వేయించు, లేక ఏదో విధముగా పైకి ఎక్కుటకై ప్రయత్నం చేయించుండి. వారు మూలుగుచున్నారు. ఏలయనగా వారు వారి యొక్క మొదటి స్థానమునకు వెళ్ళవలనని ఉన్నారు. 46వ పారాగ్రాఫ్ చదువుదాం. అందువలననే ఒక వ్యక్తి వ్యాధితో మొత్తబడినప్పుడు బాధతో నొప్పితో ఉండును. ఒకప్పుడు వారు ఆ విధంగా లేరు. అయితే వారు మూలుగుచున్నారు. అందువలన వారు సరైన స్థానములో లేరు. ఎక్కడో ఏదో తప్పిదము జరిగి ఉన్నది. వారికి ఆరోగ్యము ఉన్నప్పుడు వారు ఎక్కడ ఉండిరో ఆ చోటికి వెళ్ళుటకు వారు ప్రయత్నించు మూలుగుచున్నారు. పరిశుద్ధ గ్రంథము చెప్పునట్లు మరి ప్రకృతియు ప్రజలను మూలుగుచున్నారు. అది దేనిని చూపించుచున్నదనగా వారు ఉండవలసిన స్థితిలో వారు లేరని తెలియజేయుచున్నది. ఎక్కడ నుండో పడిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం ప్రవక్త చెప్తున్న ఈ కార్యాల ప్రకారంగా మూలుగడం అనేది ప్రవక్త చెప్తున్నాడు. ఇప్పుడు మనం జ్వరం వచ్చినప్పుడు మూలుగమా? బాగా జ్వరం వచ్చిందంటే అయ్యా ఎక్కడున్నావు నాయనా,
అని మనం అంటుంటాం, మూలుగుతుంటాం అట్లా. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఒక మంచి ఆరోగ్యంలో ఉండి దాన్ని కోల్పోయినామని అర్థం. మనం మునుగుతున్నామంటే ఇంకా బాగా ఇదైందనుకో, ఇక పిలుస్తూ ఉంటాం, నన్ను హాస్పిటల్ తీసుకుపో, నేను చచ్చిపోయేటట్టున్నా అని మనం కేకలు పెడుతుంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవ్వరు లేరనుకో, ఇంటి పక్కన, ఇంట్లో లేరు, ఇంటి పక్కన లేరు, కేకలు పెద్దగా పెడుతుంటాం. ఎట్లన్నా చేసి మెల్లగా పాక్కుంటా రోడ్డు మీదకి వస్తే ఎవరన్నా చూసానని నన్ను హాస్పిటల్ తీసుకెళ్తారని అట్లా ప్రయత్నం చేసి వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి బతిలాడుతుంటాం మనం. ఎందుకొరకంటే మనం ఒక మంచి ఆరోగ్యాన్ని కోల్పోయినాం కనుక. నీవు ఆ విధంగా మూలుగుతున్నావు, చేస్తున్నావు అంటే నీవు ఆరోగ్యాన్ని, ఒక మంచి స్థితిని నీవు కోల్పోయినావని అర్థం. అలాగే ప్రవక్త చెప్తున్నాడు ఏమని అంటే, ఈరోజు మనం భయపడుతున్నాం, వాళ్ళను వీళ్ళను బతిలాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఏడుస్తున్నాం, భయపడుతున్నాం చనిపోతామేమని. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మనలో మనం మూలుగుతున్నాం. ఏమనంటే నిత్య జీవాన్ని మనం పోగొట్టుకున్నాం కనుక. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సోదరులారా, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నీకు ఇల్లు ఉండొచ్చు, భూములు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, వెండి బంగారాలు ఉండొచ్చు, బంధువులు బలగం ఉండొచ్చు, ఏమైనా ఉండని. కానీ ఈ ఆదాము మొదట ఏ స్థితిలో ఉండేనో ఆ స్థితిని నీవు కోల్పోయినావు ఈరోజు. హల్లెలూయా. మనం పాకుతున్నాం అంటున్నాడు ప్రవక్త. ఎక్కడానికి మనం ప్రయత్నిస్తున్నాం, పాకుతున్నాం అంటున్నాడు ఆయన. ఇదికి వచ్చిన నీవు సోదరులారా, ఒక్కసారి మనం ఏం ఆలోచన చేయాలంటే, నీకు ఏముంది, ఎంత ఉంది అనేది కాదు. మనం చెప్పుకుంటుంటాం ఏమందంటే, మా తాతకండి 1000 ఎకరాలు ఉండే, 1000 ఎకరాలను మా తాత వాళ్ళకింత చేసుకోవడానికి ఇచ్చి, వీళ్ళకింత చేసుకోవడానికి ఇచ్చి అంత కోల్పోయిండు, తాగి అమ్ముకున్నాడు, స్త్రీలతో తిరిగి వాళ్ళకింత రాసిచ్చిండు, ఇప్పుడు మాకు ఇల్లు తప్ప ఏమి గతి లేదంటారు. అంతేనా? మన తాతకు అట్లా ఉండే, ఇట్లా ఉండే, అట్లా ఉండే అని చెప్పుకుంటాం. మా తాత పెద్ద భూస్వామి, ఆయనకు అందరూ భయపడేటోళ్ళు అని చెప్పుకుంటా ఉంటారు కొందరు స్టోరీ. అప్పటిది జ్ఞాపకం చేసుకుంటుంటారు. అది ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ తాతలను జ్ఞాపకం చేసుకునేది కాదు, కానీ ఈ తాతను జ్ఞాపకం చేసుకోవాలంటున్నాడు. ఎవరి తాత? ఎవరండి? ఆదామును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఆదాము కానీ పాపం చేయకుంటే మనం కూడా ఇప్పుడు అంత ఆస్తిని కలిగి ఉండేటోళ్ళం. ఆదాము గారి పాపం చేయకుంటే మనం కూడా అట్లే ఉండేవాళ్ళం. ఈరోజు అనారోగ్యం వచ్చిందని చెప్పేసి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అని బాధపడేది ఉండేది కాదు. ఆకలి అవుతుంది, టైం అవుతుంది, 1 గంట 1:30 2 గంటలకు తినాలి అని చెప్పేది ఉండేది కాదు. నీవు కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అన్నం తినకున్నా, నీళ్లు తాగకున్నా నీకు ఏమి కాదు. ఎంత గొప్ప కార్యం అండి! కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు నీవు అన్నం తినకున్నా, నీళ్లు తాగకున్నా నీకు ఏం కాదు. నువ్వు అట్లే ఉంటావు. నీకు మరణమే లేదు. నీవు లక్షల కిలోమీటర్లు పరిగెత్తినా నీకు అసలు ఆయాసమే రాదు. అట్లాంటి స్థితిని
అట్లాంటి ఆరోగ్యాన్ని, ఆ పరిస్థితిని మనం కోల్పోయినాం. ఎవరి ద్వారా? ఆదాము ద్వారా. ఒకసారి మనం ఆలోచిస్తే, నేను మళ్ళా ఆదాములాగా ఉంటే ఎంత బాగుండు. నిజమేనా? ఆదాము పలకగలడు అన్నాడు ప్రవక్త. అంటే ఆదాము కానీ అనుకుంటే ఇక్కడ ఒక క్వింటాల్ బంగారం కలగాలని కానీ ఆదాం అంటే ఏమయ్యేది? క్వింటల్ బంగారం అయ్యేదాడా? క్వింటల్ బంగారం కలగాలంటే క్వింటల్ బంగారం అయ్యేది. ఈ భూమిపైన ఉండే ఈ బంగారం అంతా కూడా ఏంటంటే మనుషుల దగ్గర ఉండే క్వింటాలు టన్నుల బంగారం అంతా దేవుడు ఒక మాట ద్వారా పలికినప్పుడు జరిగిందే ఇది. అలాగే ఆ దేవుడు సృష్టి అంతట్లో ఉండేవాడు, విశ్వమంతట్లో. ఆదాము ఈ భూమి పైన అధికారం కలిగి ఉండేవాడు. కనుక ఆదాము ఏం పలికినా ఇక్కడ ఆయనకు బంగారం కావాలంటే బంగారం, వెండి కావాలంటే వెండి కలిగేది. ఇక అంతకంటే కలుగునుగా అంటే ఆస్తిమంతుడా కాదా? ఆయన ఒకవేళ ఇంత పెద్ద డైమండ్ వజ్రం కలగాలంటే కలగకపోయేదా? కలిగేది. రాజన్నపేటంత పెద్దది వజ్రం కావాలని కానీ ఆయన కలుగునుగా అంటే కలిగేది. రాజన్నపేటంత వజ్రాన్ని కానీ ఆయన కలిగి ఉంటే ఎంత ఆస్తిమంతుడు భూమిపైన. అంటే ఆయన కలిగి ఉన్న ఆస్తిని, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని ఆదాం అన్నీ కోల్పోయిండు. దిక్కులేని వాడిలాగా, గుడ్డివాడిలాగా అయిపోయిండు. మనం మన తాత గురించిన స్టోరీ చెప్పుకొని మనం ఇప్పుడు ఎట్లయితే బాధపడుతుంటామో, ఇప్పుడు మనం ఆదాము గురించి చెప్పుకుంటా మనం ఇప్పుడు బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆదాము నిత్య జీవములో నుంచి అగాధములో పడిపోయిండు. ఇక ఆయనకు ఇటేముందో తెలుస్తలేదు, ఇటేముందో తెలుస్తలేదు. ఒక రకమైన గుడ్డితనంలోకి వచ్చేసిండు ఆయన. ఏం కనబడతలేదు, రేపేం జరుగుతుందో తెలుస్తలేదు, నిన్న ఏమైందో కూడా అర్థం కావట్లేదు ఆయనకు. అన్ని మతి మార్పు వచ్చేసింది. ఏమి లేని పరిస్థితులకి అంత మైండ్ అంతా డ్యామేజ్ అయిపోయింది. ఎవరికి? ఆదాముకు. మైండ్ డ్యామేజ్ అయితే కొన్నిసార్లు బ్రెయిన్ సర్జరీ చేస్తుంటారు. ఏంటివి? బ్రెయిన్ సర్జరీ చేసేటప్పుడు బ్రెయిన్లో చూపుకు సంబంధించిన ఒకటి ఉంటుంది, మాటలకు సంబంధించిన ఒకటి ఉంటుంది, వినికిడికి సంబంధించిన ఒకటి ఉంటుంది, లెక్కలకు సంబంధించిన ఒకటి ఉంటుంది, రకరకాలు ఉంటాయి. మనుషులను గుర్తుపెట్టుకునేది ఒకటి ఉంటుంది, మెమొరీ, జ్ఞాపక శక్తి. సర్జరీ, ఈయన మంచి టాలెంటెడ్ పర్సన్, మెమొరీ పవర్ బాగున్న వ్యక్తి కానీ సర్జరీ చేస్తే పోయి ఆ డాక్టర్ ఒకవేళ ఈ మెమొరీ పవర్కి సంబంధించిన, జ్ఞాపక శక్తికి సంబంధించిన దానికి తీసేసింది అనుకో, ఇక అతడు బాగా ఈ మనిషికి వచ్చిన తర్వాత భార్యను చూసి నీవెవరమ్మా అంటాడు. భార్యను చూసి నీవెవరమ్మా అంటాడు. అయ్యో ఏమండి నేను నీ భార్య అంటే. భార్యనా? భార్య అంటే ఏంటిది అన్నాడు అనుకో. మళ్ళా రేపామె వచ్చి నేను నీ భార్యని అంటే నీవెవరు అన్నాడు. ఇక అందరూ వచ్చిన వాళ్ళని వచ్చినట్టు నీవెవరు, ఏ ఊరు అంటే ఎట్లుంటుంది? ఇంకా అది పోయింది. నువ్వు జ్ఞాపకం చేసుకున్నా ఏం చెప్పినా మళ్ళీ కథ అదే. ఇప్పుడు ముసలి ఏం చేస్తారు? ఈరోజు పోయి పరిచయం చేసుకోవాలి, నేను ఇట్లా స్వయం అని. మళ్ళీ రేపు వచ్చి కూడా మళ్ళీ వాళ్ళకు మళ్ళీ పరిచయం చేసుకోవాలి. అయ్యా నీవెవరో ఉంటివి అంటది. నేను నీ బిడ్డ కొడుకులు, పెద్ద బిడ్డ కొడుకులు అన్నావు అనుకో, నాయన ఎప్పుడు వచ్చినావు అంటది. మళ్ళా ఒక వారం రోజుల తర్వాత వచ్చి
ఎవరు నాయనా నీవు అంటది. అంటే మైండ్ ఇదైపోతాం. ఆదాము మైండ్ కూడా అట్లా అయిపోయింది. ఆదాము అగాధములో పడిపోయిండు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆదాము ఎట్లుండేనో మరి చూపించడానికి మనం ఎక్కడైతే అగాధములో పడ్డామో ఈ అగాధములోంచి మనం పైకి లేపడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రక్షకుడుగా విమోచకుడుగా ఆయన భూమిపైకి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం దేవుడే ఆయన భూమిపైకి వచ్చి నశించిన దాన్ని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకములోనికి వచ్చాడని వాక్యంలో రాయబడ్డాడు. ఆయన వచ్చి మరి మనం ఏం పోగొట్టుకున్నామో మనకు చూపించడానికి వచ్చాడు. ఎవరు? యేసుక్రీస్తు. అంటే ఆదాము ఏ స్థితిలో ఉండేనో అదే విధంగా మళ్ళీ ఈయన కడపటి ఆదాముగా వచ్చాడు. ఈయన మొదటి ఆదాము, ఈయన కడపటి ఆదాము. ఆదాము ఏదైతే కోల్పోయాడో, కోల్పోవడానికంటే ముందు ఆదాము ఎట్లుండేనో ఆ విధానములో మళ్ళా యేసుక్రీస్తు భూమిపైకి వచ్చాడు. ఆయన కూడా ఏది పలుకుతే అది జరిగేది. అంజూరపు చెట్టును చూసి వేర్లతో సహా నీవు ఎండిపోవాలంటే ఎండిపోయింది అది. ఆయన జంతువుల మధ్యలో నివాసం చేశాడు. ఆయనకు సముద్రం లోబడ్డది, ప్రకృతి లోబడ్డది, గాలి తుఫాన్లు లోబడ్డాయి. అవన్నీ ఆదాముకు ఒకప్పుడు లోబడేవి. తర్వాత యేసుక్రీస్తు వచ్చి ఆదాము ఈ విధంగా ఇలాంటి పవర్ కలిగి ఉండేవాడని మనకు చూపించాడు. గాలిని సముద్రాన్ని నిమ్మలమౌనుగా కానేసరికి అవి సైలెంట్ అయిపోయినాయి. పెద్ద అలలు తుఫాన్లన్నీ కామ్ అయిపోయినాయి. అదంతా చూసి అన్ని రోజులు శిష్యులు ఆయనతో ఉండేవాళ్ళే ఆ గాలి సముద్రం నిమ్మలమయ్యేసరికి వాళ్ళకు ఏం అర్థం కాలేదు. అసలు ఎవరైనా ఈయన ఒక మాట పలుకుతే గాలి సముద్రం నిమ్మలమైనవి, ఎవరైనా అని ఆలోచనకు వచ్చినాయి. వాళ్ళు వచ్చిండ్రు అక్కడ, వాళ్ళకి అర్థం కాలే. యేసుక్రీస్తుకు మరణం లేదు. హల్లెలూయా. ఆయన టోటల్గా నిత్య జీవాన్ని కలిగి ఉంది. నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పాడు. నా ప్రాణాన్ని నేను పెడుతున్నాను, నేను తిరిగి తీసుకునే అధికారం నాకుంది అన్నాడు ఆయన. ఈ భూమి అంతటి పైన ఆయనకు సర్వాధికారం ఉన్నది. ఎవరికి? యేసుక్రీస్తు. 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని 5,000 మందికి పంచిపెట్టాడు ఆయన. వాటిని సృష్టించాడు అక్కడ. 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని 5,000 మందికి సరిపోయేంతగా సృష్టించాడు. మనం ఏమైనా చేయగలుగుతామా? చేయలేము. అయితే ఆదాము కూడా అట్లా ఉండే అప్పుడు అట్లా ఉండే సృష్టించగలిగిన వాడిగా ఉండే. అయితే ఆ స్థితిని ఆదాము కోల్పోయాడు. ఇక ఆయన ఏం బలికినా ఏం జరుగుతలేదు, అయిపోయింది. మళ్ళీ ఆదాము ఇట్లా ఉండే అని ఆయన వచ్చేసి యేసుక్రీస్తు వచ్చి మనకు రుజువు చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి మిగతా కార్యాలు రేపు చూద్దాం, నాకు సమయం లేదు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఇక్కడ కూర్చున్న మనం రాజన్నపేటలో ఉండే మనం, రాజన్నపేటలో ఉన్నా, వరంగల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా మానవుడు ఒకప్పుడు ఇట్లా ఉండేవాడు అని గుర్తు చేసుకోవాలి మనం. మానవుడు ఒకప్పుడు ఇట్లా ఉండేవాడు, ఆదాము ఇట్లా ఉండేవాడు, ఇంత అధికారం ఉండే.
అసలు బాధ అంటేనే ఆదాముకు తెలియదు, దుఃఖం అంటేనే తెలియదు, భయం అంటేనే తెలియదు, అవిశ్వాసం అంటే కూడా ఏంటిదో ఆదాముకు తెలియదు. అసలు ఎట్లాంటి ఆనందంలో ఉండే అంటే వర్ణింప సఖ్యము కానీ, వర్ణించడానికి మాటలే లేవు. అట్లాంటి సంతోషంలో ఉండే. ఇప్పుడు ఎట్లాంటి దుఃఖంలో పడ్డాడంటే, ఎట్లాంటి బాధలలో పడ్డాడంటే ఇక మనం చూసుకోవచ్చు. కొందరికి చిన్నప్పటి నుంచి సత్యాంత వరకు బాధలు ఉంటాయి, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు. అర్థమైందండి? కొందరి సాక్ష్యాన్ని మనం వినొచ్చు, బయట చెప్తా అంటారు, నా కష్టం ఇప్పుడా అప్పుడా, పుట్టిన కాన్ నుంచి ఇదే బాధ నాకు, నేను ఈ పని చేసేది ఆ పని చేసేది, బర్రెల కాడికి పోయేది, గొర్రెల కాడికి పోయేది, నాకు మధ్యాహ్నం తిండి లేకపోయేది, సాయంత్రం లేకపోయేది, ఒక పూట తినేది, ఎవరన్నా పెడతారేమని చూసేది, బట్టలు సరిగా లేకపోయేటివి, అప్పుడు అంతే. పెళ్ళి అయినాక నుంచి మళ్ళీ ఇదే, పిల్లలు అనారోగ్యంతో ఉండి హాస్పిటల్ ఖర్చులు, అప్పులు, సమస్యలు, ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనమల పరిస్థితి అదే అయిపోయింది. ఇక ఎటు పోయినా ఏం చేసినా ఎక్కడ చూసినా కష్టాలు, బాధలు. ఈ బిడ్డ అట్లా అయిపోయా, ఆ కొడుకు అట్లా అయిపోయా, ఆ మనవడు ఇట్లా అయిపోయా, ఏది ఎప్పుడు చూసినా ఇవే మన పరిస్థితులు. నిజమేనా? ఇక మనం చర్చకొచ్చినా ఇదే, ఇంటికాడ ఉన్న ఇదే. మనం బిలీవర్స్ అయినా అవిశ్వాసులైనా విశ్వాసులైనా అందరికి ఇవే బాధలు అయిపోయినాయి. ఇవన్నీ ఎందుకు స్టార్ట్ అయినాయి? ఆదాము అనే వ్యక్తి పాపం చేయడాన్ని బట్టి అయినాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆదాముకి అసలు వేదన, బాధ అనేది, శ్రమ అనేది ఒకప్పుడు తెలియదు, లేదు. ఆయన పాపం చేసినాక ఇవన్నీ వచ్చేసినాయి. నాకు ఈ కష్టాలన్నీ రావడానికి మా తాతనే అని చెప్పేసి, తాత కానీ మధ్యలో మనకు కనబడితే ఏం చేసేవాళ్ళం? ముసలివాడా నువ్వు 1000 ఎకరాల భూమి పెట్టుకొని తిని తాగి ఖర్చు పెట్టి నన్ను ఇట్లా బికారి కానీ బిచ్చగా అని చెప్తావా నువ్వు అని అతనికి భోజనం కూడా పెట్టాం, ముసలితనంలో కూడా కొడుతుంటాం. నీవు చేయబట్టి ఇట్లా, లేకుంటే నేను వాడు బిల్డింగ్ కట్టుకున్నాడు, మంచి కారు కొనుక్కున్నాడు, ఎంత పొలం, ఎంత బిల్డింగులు, బిజినెస్, వ్యాపారాలు ఎట్లున్నాయి కూడా వాడు. నీవేమో నన్ను వానికంటే నువ్వు ఇంకా బాగా ధనవంతునిగా ఉంటివి, నన్నేమో ఇట్లా చేస్తుంది అమ్ముకొని అని బాధపడతామా లేదా? కనుక ఈరోజు మరి ఆదాము ఉన్న స్థితిలో నుంచి మనం పడిపోయాం. ఇప్పుడు ఆదాము దొరకడం మనం మాట్లాడడానికి. ఆయన పిలిచినా రాడు. నన్నేం చేయమంటావు, నా భార్య చెప్తే నేను ఇందా అంటాడు ఆయన. ఏమమ్మా అవ్వమ్మ నీవేం చేసినావు, ఇట్లా చేసినావు అని మనం అడిగితే నన్నేం చేయమంటావు, సర్పం నన్ను మోసపుచ్చిందని ఆయన అంటది. వాని పోయి అడిగితే అవును చేసిన, ఏంది నీకేంది బాధ అంటాడు వాడు. కనుక మనకి ఇప్పుడు దేవుడు మళ్ళా ఆదాము ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోకి తీసుకుపోవడానికి యేసుక్రీస్తు మళ్ళీ వచ్చాడు మన దగ్గర. ఇది ఎంత గొప్ప ధన్యత అండి. మన తాత అమ్ముకున్న 1000 ఎకరాలు మనకు రాకపోవచ్చు ఇక, కానీ మన ఆదాము తాత ఏం పోగొట్టుకున్నాడో దాన్ని తిరిగి ఇవ్వడానికి మన దేవుడు మన దగ్గరికి వచ్చాడు. ఇది మనకు ధన్యత అసలు. అందుకు మనం ధన్యులం ఈరోజు. కనుక ఈ లోకంలో ఇక వాటిపైన వీటిపైన దృష్టి పెట్టాల్సిన పని లేదు. మళ్ళా తిరిగి మనకు బాధ, వ్యాధి, మరణము, దుఃఖము లేని స్థితిలోకి దేవుడు మనం తీసుకొని పోబోతున్నాడు. దాని కొరకు యేసుక్రీస్తు పైకి వచ్చాడు. మిగతా కార్యాలు దేవుడు రేపు చూద్దాం. దేవుడి మాట దీవించి ఆశీర్వదించింది గాక. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అందరం మనం చప్పట్లు కొడదాం పిల్లగా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అర్థమైందా అందరికీ? ఉన్నారా? హల్లెలూయా. మరి ప్రభు
మనకి ఏది దాచిపెట్టాడు, దేని కొరకు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. మనం ఎందు కొరకు ప్రభువుని నమ్ముకున్నాం, యేసుక్రీస్తు మరి వచ్చిన కారణం ఏంటి అనే కార్యాలు చక్కగా మరి దైవజనుల ద్వారా మాట్లాడే పిల్లరా. నిజంగా మరి దేవుడు యేసుక్రీస్తు ఏదైతే ఇవ్వడానికి ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడో దాన్ని పైన దృష్టి, ఏది దేవుడు ఎందుకొరకు నాకు ప్రాణం పెట్టాడు నా కొరకు అనే దానిపైన కనుక నువ్వు గురి కలిగి ఉంటే ఇంక ఏది నీకు కనబడదు ఈ లోకంలో. హల్లెలూయా. దేని గురించి నీ కొట్లాటలు ఉండేవి, బాధలు ఉండేవి, వేదనలు ఉండేవి. నీ దేని గురించి ప్రయాసపడవు, ఇక్కడ దాని గురించి మాత్రమే నువ్వు ప్రయాసపడతావు. ఎందుకంటే వ్యాధి లేదు, మరణం లేదు, దుఃఖం లేదు. హల్లెలూయా. ఏమి లేని నెమ్మది కలిగిన జీవం, నిత్య జీవం కొరకు. హల్లెలూయా. మళ్ళీ అంతేకాదు, ఆదాం మాట పలికితే జరిగింది. ఆ స్థితిలో దేవుడు నిన్ను పెట్టబోతున్నాడంటే అంతకు మించి నాకు కావాల్సింది ఇంకే ఉంది నీకు. మనకి ఇంకా ఏం కావాలి ఇంకా. హల్లెలూయా. నిజంగా అద్భుతమైన మాటలు పిల్లరా. దేవుడు నిజంగా మరి ఇంకా దైవజనులు రేపటి దినమున మనకు బలంగా నిలబెట్టడానికి మీరు అందరూ టైంకి రండి పిల్లరా. మరి మనకు రెండో మరి మీటింగ్ కనుక, మరి చివరి మీటింగ్ కనుక మరి మీటింగ్లో కానుకలు పట్టబడతాయి. మరి అందరూ మీరు సిద్ధపడడానికి ఖర్చుల నిమిత్తమై. అలాగనే మరి ఎవరైనా ఇంకా ఇప్పుడు రాని వాళ్ళకు మీరు తెలియజేసి తప్పకుండా మీరు వచ్చేటట్టుగా మీరు ప్రయాసపడండి, వాళ్ళకి తెలియజేయండి. వాళ్ళు కూడా వాక్యం విని మరి ఏదైతే కోల్పోయిందో మరి దాన్ని కూడా వారు గుర్తించడానికి దేవుడు వారితో మాట్లాడే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. వారు గుర్తించే అవసరం అయితే దాని కొరకు సిద్ధపడే అవకాశం ఉంటుంది ప్రియులారా. కనుక మనం వారికి సహకరించే పని చేద్దాం. మరి రాని వాళ్ళను మరి మనం ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నా కానీ మీరు పిలిచే ఏర్పాటు చేయండి. మీ దగ్గర వాళ్ళు బంధువులు ఎవరున్నా మరి వారితో దేవుడు మాట్లాడతాడు కనుక. హల్లెలూయా. ఎందుకంటే మనిషి మాట్లాడే మాటలు కావు ఇవి. నమ్ముతున్నారా మీరు? హల్లెలూయా. కనుక ప్రియులారా మరి సరే, సమయం ఎక్కువైంది. మనందరం లేచి నిలబడి నీ మాట జీవం గలదయ్యా అనే ఒక పాట చివరిగా పాడుకొని మనం చివరి ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తమై మరి ఆశీర్వాదాలు పాఠశాలిస్తారు. కామూర్తి మోతేది మోతి అని నీ మాట, ఈ పాటను మీరు ధ్యానించండి. నిశ్చయంగా మరి దేవుడు మీతో మీ హృదయాన్ని దాక్షాలని నమ్ముతున్నాను కదా. అందరం కలిసి ధ్యానపూర్వకంగా నీ మాట జీవం గలదయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా. నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా. నీ మాట మరిసిపోనిదయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా. నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా. నీ మాట
హల్లెలూయా. మనందరం కళ్ళు మూసుకొని సోదర సోదరి, అవును, ఆయన మాట, ఆయన మారిపోని మాట, అది తప్పుకొని మాట, అది నీవు నమ్మితే అది నీకు జీవం కలిగించే మాట, అది ఎస్. ఆయన నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు ఆయన. ఇప్పుడు నీవు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఇచ్చే నిత్య జీవం కొరకు ఈరోజు దేవుడు దైవజనుని నిలబెట్టి మాట్లాడుతున్నాడు పిల్లలు. అవును, ఆయన నీకు నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ జావడన్నాడు ఆయన. ఏదైతే ఆదాము ఆ మరణం లేని జీవాన్ని కోల్పోయాడో ఆ కోల్పోయిన దాన్ని మరణానికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ మాట నమ్మదగిన మాట. అది ఈరోజు నువ్వు ఎంతవరకు నమ్ముతున్నావు అనేదే ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్న కార్యం. దాన్ని నమ్మి నువ్వు ఎంతవరకు నిలబడుతున్నావు? ఈరోజు ఆ మాట నమ్ముతున్నట్లుగా ఉండి ఈ లోకం వైపు చూస్తున్నావా? లోకంలో ఉన్నవాటి వైపు చూస్తున్నావా? నీవు దేవుని జీవం కొరకు నడిచాడు కానీ మధ్యలో దేవుని యొక్క మాటను వదిలిపెట్టి ఆ స్వాస్థ్యాన్ని కోల్పోయాడు అంటున్నాడు ప్రవక్త. వాక్యం ఆ విధంగా చెప్తా ఉంది. ఈరోజు సోదరుడా సోదరి, ఆదాముకి ఇచ్చినట్టు ఈరోజు నీకు నాకు వాక్యాన్ని ఇచ్చాడు ఆయన. దాన్ని నువ్వు పట్టుకొని నిలబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దాన్ని పట్టుకుంటే నువ్వు ఆ జీవంలోకి నువ్వు నేరుగా దేవుడు నేను తీసుకొని వెళ్తాడు. నువ్వు వదిలిపెట్టినవా ఆదాం వలె అపవాది నిన్ను లాక్కెళ్తాడు. నీ యొక్క ఎదుటున్నది రెండు కార్యాలు. కనుక ఆదాం వలె నువ్వు చేజార్చుకుంటావా? కడపటి ఆదాం వలె దాన్ని పట్టుకొని అధికారాన్ని, ఆ జీవాన్ని పొందుకుంటావా? ఈ రెండే మార్గాలు మనం ఎదుట దేవుడు పెట్టాడు ఈరోజు. అయితే కడపటి ఆదాము ఆయన వల్ల మనల్ని నిలబెట్టడానికి ఆయన మనకు సహాయకుడిగా ఈరోజు నీ కొరకు నా కొరకు ఉన్నాడు ఆయన. ఎస్, నువ్వు ఆయన పైన ఆధారపడ్డప్పుడు ఆయన నిన్ను పట్టుకొని నడిపిస్తాడు. ఆయన నిన్ను తీసుకొని పోతాడు ఆయన. అయితే నువ్వు ఆయన ఎంతవరకు నమ్ముతున్నావు అనేది ఇప్పుడు ప్రశ్నగా మరి దైవజనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా అవిశ్వాసంతో, ఆ పాపముతో, ఆ మురికితో కనుక మనం అంటబడినట్లయితే మరి ఈ యొక్క జీవం కలిగిన మాటల ద్వారా మరొకసారి మనల్ని మనం కడుక్కొని, ప్రభువా ఈ నాలో అవిశ్వాసం ఉన్నది ప్రభువా క్షమించమని, నిజంగా మనలో అవిశ్వాసం ఉంటే మనం ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ఎందుకంటే అవిశ్వాసమే పాపం అని ప్రవక్త మాట్లాడుతున్నారు. ఆ యొక్క జీవము కలిగిన మాటల పైన, ఆయన వాక్యం పైన, ఆయన వర్తమానం పైన నీకు ఇంకా ఏమైనా అవిశ్వాసపు లక్షణాలు నీలో ఉంటే ఇప్పుడే మనం దేవుని ఎదుట కడుక్కొని ఆయన రక్త కిందకి వచ్చి ఆయన యొక్క సహాయాన్ని కోరుదాం ప్రియులారా. ఇదే సమయం మనకు అద్భుతమైన మాటని దేవుడు మాట్లాడాడు. ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాడు కనుక, నీవు ఆ యొక్క జీవంలో ప్రవేశించాలి కనుక దేవుడు నీతో నాతో మాట్లాడాడు మధ్యాహ్నం. దాన్ని గుర్తించగలిగితే నిజంగా నువ్వు ఈ మధ్యాహ్నం ధన్యునివి, ధన్యురాలివి. థ్యాంక్ యూ లార్డ్. మనందరం ప్రభువా దయచేసి మాలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించండి అని ప్రార్థన చేద్దాం. ఓ ఆదాం వలె మేము చనిపోదు ప్రభువా, కడపటి ఆదాం వలె ఇదిగో నేను జయించిన ప్రకారం మీరు జయించాలంటున్నావు ప్రభువా. ఎస్, ఆ విధంగా మాకు సహాయం చేయని ప్రార్థన చేద్దాం. మనందరం ప్రభువుని అడుగుదాం. మరి చెప్పబడ్డ మాటల నిమిత్తమే దైవజన్ నరేష్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తుండగా అందరం మీకు విడుస్తాం. మన హస్తాన్ని దేవుని తోటి చాపి మన దేవుని వాక్యముతో మరి అంగీకరించబడుతూ మనం ప్రార్థన చేద్దాం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నందు మా ప్రయాసం వ్యర్థము కాదు రాజా. నిబిడుల తండ్రి ఎంతో ప్రయాసము ఏర్పాటు చేసుకున్న మీటింగ్ ప్రభా ఈ మధ్యాహ్నం ప్రతి హృదయాన్ని కదిలించిందని మేము నమ్ముతున్నాం. ఇన్ని రోజులు మా తాతల గురించి మేము ఆలోచించాము కానీ నిజమైన మా యొక్క తండ్రి స్వాస్థ్యములు కలిగిన తాత గురించి మేము చూడలేకపోయా. మా మనస్సులను మరలా తిప్పారు ప్రభా. తిరిగి మా యొక్క స్థానం ఏంటిదో మాకు చూపించారు రాజా. మేము దేని గురించి ఆలోచించాలో, మేము కోల్పోయినది ఏంటిదో ప్రభా, ఆ యొక్క శక్తిని మరలా మాకు తెలియజేసినందుకు నీకు స్తోత్రాలు. నిశ్చయముగా ప్రభా ఈ మధ్యాహ్నం తండ్రి అనేక బిడ్డలు కన్నీరు కారుస్తున్నారు. అనేకులు నీ తట్టు చేతులు ఎత్తారు ప్రభా. అనేకులు నీ వాక్యాన్ని గ్రహిస్తున్నారు ప్రభా. అయా వారికి విద్య లేకపోవచ్చు కానీ
అయ్యా నీవు తండ్రి అంతరంగ బోధకుడుగా మాట్లాడాలని నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ ఇరువైపుల కార్యం చేస్తుంది కనుక ప్రభా ఈ యొక్క చిన్న సంఘాన్ని మీరు దీవించండి, బలపరచండి రాజా. ఇంకా నుండి స్వాస్థ్యము కొరకు నిలబడే కృప దయచేయండి అయా. ఎక్కి పోటుకు పోరాడే జీవితం ఇవ్వండి అయా. ప్రతి అంగుళము కొరకు ప్రభా నీ బిడ్డలు పోరాడుదురుగాక అయా. వారు కోల్పోయిన స్వాస్థ్యము కొరకు ప్రభా ఇక తెగించి పోరాడుదురుగాక దేవ. ప్రార్థనలోను, వాక్యములోను, విశ్వాసములోను అయా రాజీ లేని తండ్రి జీవితమును అనుగ్రహించండి అయా. ఇంకా దైవజను మీరు అభిషేకించండి, మీరు నిలబెట్టండి, బలపరచండి అయా. ఇంకా లోతైన సంగతులు మాతో మాట్లాడండి అయా. మేము నిశ్చయముగా నీ వాక్యము చేత బలపరచబడే కృప దయచేయండి దేవా. ఈ మధ్యాహ్నం విన్న తన అద్భుతమైన ప్రసంగాన్ని బట్టి ఆయా మాటలను బట్టి కోల్పోయిన ఆ యొక్క శక్తి ఏంటిదో ప్రభా మాకు చూపించారు రాజా. నిశ్చయముగా ప్రభా నీ వచ్చి కడపటి ఆదాముగా తండ్రి అయా మొదటి ఆదాము సంగతులను చూపించావు గాని మేము ఇంకనూ చూడలేకపోయాం ప్రభా అయా. గుడితనము ప్రభా, ఆ మతి మరుపు అయా యొక్క తండ్రి ఆత్మీయమైన స్థితిని కలిగి కోల్పోయిన కార్యాలను ప్రభా చక్కగా వివరించారు రాజా. వాటిని పట్టుకునే కృపను దయచేయండి అయా. ఈ రోజు ప్రభా నాకు బైబిల్ తెరవబడిన పుస్తకం లాగా మారింది నాయన. నా హృదయం తెరవబడిందని నేను నమ్ముతున్నాను ప్రభా అయా. నేను చదువుకున్న ప్రతి లేఖనం ప్రభా ఆ మొదటి దాని దగ్గర తీసుకొని పోతుంది రాజా. అందరూ పెట్టి దైవజనుడు పెట్టి నేను మహిమపరుస్తున్నాను. వినుటకు వేగిరపడమని అన్నావు రాజా అయా. ఈ యొక్క సమయంలో ఈ వర్తమానం వినే ధన్యత నాకు ఇచ్చావు ప్రభా అయా. తండ్రి వర్తమానం వినుటకు అయా నా దైవజనులతో నేను ఇక్కడికి నడిపించబడినందుకు నీకు స్తోత్రాలు రాజా అయా. నీకు వందనాలు, స్తోత్రాలు అయా. ఇక నేనేమని స్తుతించలేను ప్రభా, 1000 నోళ్లతో స్తుతించును ప్రభా. మా ఆశలు తీరవు రాజా దేవా. నీ బిడ్డల తండ్రి ప్రయాసపడిన ఈ మీటింగ్ ను బట్టి నీకు స్తోత్రాలు అయా. ఎంతో అద్భుత రీతిగా ప్రభా సంఘాన్ని దీవించమని, కదిలించమని నీ నామానికి మహిమ చెల్లిస్తూ దైవజనుని ఇక్కడ ఉన్న సంఘాన్ని సమస్తాన్ని చేతులకు అప్పగిస్తూ మా ప్రభుని రక్షకుడని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. మనందరం అలా ఉన్నట్టుగా ఆశీర్వాదాలు పాస్యాడిస్తారు. తల మూసుకొని ప్రభువైన యేసుక్రీస్తు కృప, శాంతి, సమాధానం ఇక్కడ ఉన్న వారికి సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం కూడా ఎందుగాక. దయచేసి కుటుంబ